అండి తమ్మునిలో మీరు చూసే ఉంటారు. పార్ట్ 1లో అయితే మనం కటింగ్ అయితే పెట్టాం కదండి. ప్యాంట్ కటింగ్ 6 ఇయర్స్ పాపకి. ఈ వీడియోలో వచ్చేసి టాప్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ టు రిష్కా డిజైనర్స్. ముందుగా అయితే 1/2 మీటర్ అయితే లైనింగ్ అయితే తీసుకోండి. ఇలాగా లైనింగ్ తీసుకోండి, 4 మడతల కింద వేయండి. ఓకేనా. ఫ్రంట్కి బ్యాక్ పార్ట్కి 4 మడతల కింద వేసి కొలతలు అయితే ఇవన్నమాట మెజర్మెంట్స్ అండి. లెంత్ అయితే 12 ఇంచులు అనమాట. 12 ఇంచులు అయితే లెంత్ తీసుకోండి ఖర్చుతో కలిపి. ఓకేనా. ఇలా 12 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నాక ఖర్చుతో కలిపండి. ఇది మనకి పై వైపున కింద వైపున ఖర్చుతో కలిపి 12 ఇంచులు. షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు అనమాట. ఓకేనా. షోల్డర్ ఎంత 5 ఇంచులు. మనం షోల్డర్ ఎంత మెజర్ చేసుకున్నామో ఆమ్ డౌన్కి కూడా మనం అంతే మెజర్ చేసుకోవాలండి. 5 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఆమ్ డౌన్ కూడా ఒక 5 ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకోండి. ఓకేనా. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి మనకి 6.5 అండి. 4 ఇవన్నీ మెజర్మెంట్స్ కూడా 4వ భాగం కింద చేస్తే మనకు వచ్చిన మెజర్మెంట్స్ అనమాట. ఓకేనా. చెస్ట్‌లో 4వ భాగం మనకి 6.5 ఇంచులు. ఎందుకంటే ఇది మనం 4 మడతల కింద అయితే వేసుకున్నాం కదండి. 6.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని 1.5 ఇంచు ఖర్చుకి మార్క్ చేసుకోండి. వేస్ట్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. ఓకేనా. 1.5 ఇంచు ఖర్చు కోసం. ఓకేనండి. ఈ మార్క్ చేసుకున్నవన్నిటిని కూడా స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసేసేయండి. ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసేసాక ఇలాగా స్కేల్తో లైన్ డ్రా చేసేసాక ఇప్పుడు టేప్నైతే ఇలా తీసుకొని కింద వైపున వేస్ట్ దగ్గర 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా. ఇప్పుడైతే మనం చంక రౌండ్ అయితే కొలుచుకుందాం. ఆమ్ రౌండ్ మనకి ఎంత అండి 2 అంటే బై 2 అనమాట. ఆమ్ రౌండ్ మనకి 12 ఇంచులండి మొత్తం కలిపి చంక రౌండ్ అంటే 6 ఇంచెస్ బై 2 చేస్తే కరెక్ట్గా మనకి 6 ఇంచెస్ వచ్చిందో లేదో కొలుచుకోండి. ఇలాగా కొలుచుకున్నాక నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు, నెక్ డెప్త్ వచ్చేసి బ్యాక్ 3 ఇంచెస్ అనమాట. ఇలా బాక్స్గా డ్రా చేసుకోండి. ఓకేనా. నెక్ విడ్త్ 2 ఇంచులు, నెక్ డెప్త్ బ్యాక్ వచ్చేసి 3 ఇంచెస్. ఓకేనండి. ఇలా డ్రా చేసి ఇలాగా షోల్డర్ దగ్గర కూడా ఒక క్రాస్ అయితే ఇచ్చేయండి. 1/2 ఇంచు క్రాస్ అయితే ఇచ్చేసేయండి. ఇలా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసేసేయండి. ఓకేనండి. ఇలా డ్రా చేసిన విధంగా కట్ చేసేయండి. షోల్డర్ దగ్గర కూడా చిన్న క్రాస్ అయితే పెట్టుకున్నాం కదా, అది కూడా కట్ చేసేసేయండి. ఇప్పుడు మిడిల్లో ఒక టక్స్ అయితే పెట్టుకొని నెక్ దగ్గర దీన్ని ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్గా వేరు చేసేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రౌండ్ నెక్ ఇచ్చేసాం కదండి, ఆ రౌండ్ నెక్ అయితే కట్ చేసేసేయండి పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ డెప్త్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. ఇలా బాక్స్గా లైన్ డ్రా చేసుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే ఇచ్చేసేయండి. నేనైతే ఇలాగా స్వీట్ హార్ట్ నెక్ ఇలాగా షేప్ అయితే ఇస్తున్నాను చూడండి. ఓకేనండి. ఇలాగా షేప్ అయితే ఇచ్చేసి నెక్ అయితే కట్ చేసేసుకోండి. ఓకేనండి. ఇలా నెక్ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకేనండి. ఇలాగా ఫ్రంట్ బ్యాక్ కూడా మనం ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దామండి. హ్యాండ్స్ కటింగ్కి 4 మడతలుగా వేయండి ఫ్యాబ్రిక్ని. కింద వచ్చేసి 1.5 ఇంచ్ ఖర్చు మార్క్ చేసుకోండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట ఖర్చుతో కలిపి. ఓకేనండి. 10 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2.5 ఇంచులకు ఒక మార్కింగు, 1.5 ఇంచులకు ఒక మార్కింగు, నెక్ ఆమ్ డౌన్ వచ్చేసి 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి. మనకి హ్యాండ్ విడ్త్ వచ్చేసి 6.5 ఇంచెస్ అండి. హ్యాండ్ విడ్త్ ఖర్చుతో కలిపి 6.5 ఇంచు, 1.5 ఇంచు ఖర్చు కొరకు అనమాట. ఇలాగా స్కేల్తో లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనండి. ఇలాగే హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేసి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 4 ఇంచులు అనమాట. ఓకేనా. 4 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. 1.5 ఇంచు ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా అండి. ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకున్నాక ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసేయండి.
ఓకేనా? ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకొని, ఇక్కడ మనం ఎక్కడైతే లైన్ మార్జిన్ చేసుకున్నామో అక్కడ ఒక టక్స్ అయితే ఇవ్వండి. మిడిల్‌లో ఒక టక్స్ అయితే ఇవ్వండి. ఇలాగ హ్యాండ్స్‌ని ఇలా పరిచి ఫ్రంట్ వైపు లోతు అయితే తీసేసేయండి. ఒక పావు ఇంచు లోతులాగా మార్క్ చేసుకొని కట్ చేసేసేయండి. అక్కడ ఒక టక్స్ అయితే ఇవ్వండి. అంటే ఇది మనకి ఫ్రంట్ వైపుకి రావడం కోసం అనమాట. ఓకేనండి? ఇప్పుడు బాటమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. లైనింగ్ అయితే ఇలా తీసుకున్నానండి నేను. మొత్తం టాప్ లెంత్ అయితే మనకి 30 ఇంచెస్ అనమాట. 30 ఇంచెస్‌లో మనకు టాప్ వైపు మనం 11 ఇంచులైతే 12 ఇంచులైతే తీసుకున్నాం కదండీ ఖర్చులతో కలిపి. మనకి అసలు మెజర్‌మెంట్స్ అయితే 11 ఇంచులే అనమాట. ఓకేనా? ఈ 30లో 11 ఇంచులు మైనస్ చేస్తే 19 ఇంచులు. మనకి లైనింగు 19 ఇంచులు పెట్టుకోనక్కర్లేదండి. ఎందుకంటే లోపల వైపు లైనింగ్ కొంచెం షార్ట్‌గా అయితే పెట్టుకుంటాం కదా! అందుకని లైనింగ్ 17 ఇంచులే నేను తీసుకున్నాను. బ్యాక్, ఫ్రంట్ కలిపి. ఓకేనా అండి? ఇలాగ నేను తీసుకున్న దాన్ని మీటర్ లైనింగ్ అండి ఇదైతే. టాప్ ఫ్యాబ్రిక్ మీటర్ లైనింగ్ తీసుకొని ఇలాగా 4 మడతలుగా వేసానండి. ఫ్రంట్, బ్యాక్ కోసం. ఇలా 4 మడతలుగా వేసి కట్ చేసేసేయండి. ఓకేనా? ఫ్రంట్‌కి, బ్యాక్‌కి. మీకు అర్థమవుతుంది కదండీ! ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాం. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్‌లో 30లో 11 ఇంచులు మైనస్ చేస్తే 19 ఇంచులు వచ్చింది కదా! 19 ఇంచులకి పై వైపు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు, కింద ఒక 2 ఇంచులు కలుపుకొని మనకి 21.5 ఇంచులు వచ్చిందండి. ఓకేనా? కింద వైపు 2 ఇంచులు ఎందుకు తీసుకోవాలో మీకు చెప్తాను చూడండి. కింద వైపున మనం ఇలాగా వీడియోలో మీకు థంబ్‌నెయిల్‌లో మీరు చూసే ఉంటారు కదా! లేస్ అయితే వేయడం కోసం కింద 2 ఇంచులు పైకి మడత పెట్టుకొని తీసుకోవడానికైతే నేను తీసుకున్నాననమాట. ఇలాగా ఫ్యాబ్రిక్‌నైతే తీసుకోండి. నేను కరెక్ట్‌గా లెంత్‌కి సరిపడా నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. విడ్త్ అయితే మీ ఇష్టమండి. ఎందుకంటే ఈ మధ్యలో ఫ్రిల్స్ పెడతాం కాబట్టి. ఇప్పుడైతే లైనింగ్ పార్ట్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసి పెట్టుకొని నెక్‌లయితే స్టిచ్ చేసుకొని రివర్స్ చేసేసేయండి. ఫ్రంట్, బ్యాక్ కూడా ఇలా స్టిచ్ చేసి నెక్‌ల వైపు రివర్స్ చేసేసేయండి. ఓకేనా? ఇలా రివర్స్ చేసేసాక ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోండి. దీన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని కింద బాటమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని కింద ఒక హాఫ్ ఇంచ్ పైకి మడత పెట్టుకొని కుట్టు వేసుకోండి. ఓకేనా? ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేస్ట్‌కి ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్ కింద పెట్టేసి నడానికి జాయిన్ చేసేసేయండి లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని. ఓకేనా? దూరపు కుట్టు వేసుకొని నేనైతే ఇలా దూరం కుట్టు వేసుకొని ఇలాగైతే చిన్న చిన్న ఫ్రిల్స్ కింద అయితే లాగుతున్నానండి. మీరు కూడా అలాగే చేయండి. లేకపోతే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసేసినా పర్లేదు. నేనైతే ఇలా దూరపు కుట్టు వేసుకొని ఇలాగ చిన్న చిన్న మనకి నడుము ఎంతవరకు కావాలో అంతవరకు కూడా ఇలాగే అడ్జస్ట్‌మెంట్ చేసుకొని నడానికి దీన్ని స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఓకేనా? మీకు అర్థమైంది కదండీ! ఇలాగా మనకి నడుము ఎంతవరకు అయితే కావాలో అంతవరకు కూడా మనం దారంని చిన్న పోగుతో లాగి ఇలాగా నడానికైతే స్టిచ్ అయితే వేసేసేయండి. బ్యాక్ పార్ట్‌కి, ఫ్రంట్ పార్ట్‌కి కూడా సేమ్ అలాగే వేసేసేయండి. ఓకేనా? ఇలాగా స్టిచ్ వేసేసేయండి. ఇప్పుడు స్టిచ్ వేసాక మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి. మనం ఇలా స్టిచ్ వేసేసాక బ్యాక్ పార్ట్‌కైతే మనం వేసుకున్నాం కదా! సేమ్ ఫ్రంట్ పార్ట్‌కి కూడా అలాగే వేసేసేయండి. ఓకేనా? మనకి లైనింగ్ వైపు పెట్టుకోవాలండి. లైనింగ్ మనం వైపుకి పెట్టుకొని ఇలాగ లైనింగ్ వైపు స్టిచ్ వేసుకోవాలనమాట. ఓకేనా అండి? ఇలాగ స్టిచ్ వేస్తే ఇలా అయితే వస్తుంది మనకి. ఎందుకంటే మనకి ఖర్చు అనేది కనబడకుండా ఫినిషింగ్ నీట్‌గా ఉండడం కోసం ఇలాగ వేస్తామనమాట. ఇప్పుడు లేస్ అయితే ఇలా తీసుకొని నెక్‌కి ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. మీ ఇష్టమండి. మీకు ఇష్టం వచ్చిన మోడల్ అయితే లేస్ అయితే పెట్టుకొని నేను ప్యాంట్ వైట్ వచ్చింది కాబట్టి వైట్ లేస్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ప్లెయిన్ అయితే బాగోదు కదా! అందుకని ఇలా వైట్ లేస్ అయితే తీసుకొని హైలైట్ చేయడానికి నేను నెక్ దగ్గర ఇలాగ స్టిచ్ అయితే వేస్తున్నానండి లేస్ తోటి. మీకు కావాల్సిన మోడల్ మీరు స్టిచ్ చేసుకోండి. ఓకేనా? ఇలా స్టిచ్ చేసేసాక మళ్ళీ లేస్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగ స్ట్రైట్‌గా. ఓకేనా? నేను కింద వైపు పలక వైపు ఇవ్వకుండగా స్ట్రైట్‌గా పెట్టేసి స్టిచ్ అయితే వేసేసానండి లేసు. ఇప్పుడు కింద
మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని మీకు చెప్పాను కదండి, తమ్మునేలో మీకు చూసే ఉంటారు కదా, ఇలాగ 2 ఇంచులు పైకి మడత పెట్టుకొని, అందుకేనండి నేను తీసుకునేటప్పుడు 19 ఇంచులకి ఎగస్ట్రా 2.5 ఇంచులు అయితే ఎగస్ట్రా తీసుకున్నాను. ఇలా పై వైపుకి మార్క్ చేసి లేస్ అటాచ్ చేసుకోవడానికి. ఓకేనండి. ఇలా లేస్ అటాచ్ చేసి పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇలా వేసి మీకు మొత్తం క్లాత్‌ని అంతటిని కూడా నడడానికి సరిపోయినంత వరకు ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా. నేను ఆ చివర ఈ చివర ఫ్రిల్స్ పెట్టకుండా మిడిల్‌లో ఫ్రిల్స్ వచ్చేలాగైతే స్టిచ్ చేస్తున్నానండి. మీరు కూడా చూడండి వీడియోలో ఎలా నేను స్టిచ్ చేస్తున్నానో. ఓకేనా. ఇలా స్టిచ్ వేయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. స్టార్టింగ్లో అయితే ఒక 2.5 ఇంచులు అయితే విడిచిపెట్టేసి అక్కడి నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పెట్టుకోండి. ఓకేనా. ఎందుకంటే మనం చివరి వైపు క్లాత్ ఎందుకు వదిలామంటే ఖర్చు మనకి 1.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదండి, దానికోసం స్టార్టింగ్ నుంచి ఫ్రిల్స్ లేకుండా మిడిల్లో ఫ్రిల్స్ వచ్చేలాగైతే నేనైతే పెట్టానండి. ఓకేనా. మీకు నచ్చిన విధంగా మీరైతే స్టిచ్ చేసుకోండి. నేనైతే ఇలా పెట్టాను. చిన్న ఫ్రిల్స్ కావాలితే చిన్నవి, పెద్దవి అయితే పెద్దవండి. మొత్తం క్లాత్ అంతా సరిపడా స్టిచ్ అయితే వేసుకోండి. వేస్ట్కి సరిపోయేలాగా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసాను మొత్తం కూడాని. ఓకేనా. ఇలా బ్యాక్ ఫ్రంట్ కూడా, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా మీరు ఇలాగా స్టిచ్ అయితే వేసేసాను. ఇలా మిడిల్లోకి అయితే ఫ్రిల్స్ వచ్చాయి, చూసారా ఎంత నీట్గా అయితే వచ్చిందో. ఓకేనా. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసేయండి. 2 లైన్స్ కింద వేసేసి షోల్డర్స్ జాయిన్ చేసేసండి 2 కూడా. ఓకేనా. ఇలా షోల్డర్స్ జాయిన్ చేశాక హ్యాండ్స్ జాయిన్ చేసుకోండి. హ్యాండ్స్ జాయిన్ చేసుకునే ముందు అయితే మనం హ్యాండ్స్కి అయితే మనం కింద 1.5 అలాగా మనం ఖర్చు అయితే తీసుకున్నాం కదా, దానికోసం. ఎందుకంటే సేమ్ మనం ఇక్కడ మనం ఇది బాటమ్ పార్ట్కి కింద 2 ఇంచులు మడత పెట్టుకొని లేస్ అయితే ఎలా వేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా లేస్ అయితే ఇలాగ మడత పెట్టుకొని ఇలాగ 1 ఇంచు పైకి మడత పెట్టుకొని టక్స్ మనం ఇచ్చుకున్నాం కదా, కరెక్ట్గా టక్స్ పాయింట్ దగ్గరికి ఇలా మడత పెట్టుకొని ఇలా లేస్ అయితే జాయిన్ చేసేసేయండి. ఇలా జాయిన్ చేసేసేయండి. ఓకేనా. ఇలా 2 హ్యాండ్స్ కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా పెట్టి జాయిన్ చేసేయండి. ఓకేనా. ఇలా జాయిన్ చేసేసాక లేసు ఇప్పుడు ఇలాగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ వైపు ఇలా పెట్టుకొని హ్యాండ్స్కి మనం ఫ్రంట్ వైపు లోతు అయితే తీసుకున్నాం కదా, అది మనకి ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా చూసుకొని మనం మిడిల్లోకి అయితే ఇలా పెట్టి స్టిచ్ వేసేసేయండి. ఓకేనా. 2 లైన్స్ కింద స్టిచ్ అయితే వేసేసేయండి 2 హ్యాండ్స్ కూడా. ఓకేనా. 2 హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేశాక ఇక్కడ మనం 1.5 ఇంచు ఖర్చు అయితే పెట్టుకొని సైడ్ జాయింట్స్ అయితే వేసేద్దామండి. హ్యాండ్ దగ్గర 1.5, చంక దగ్గర 1.5 ఇలాగా మార్జిన్స్ అయితే పెట్టుకొని లైన్ డ్రా చేసుకొని ఇలాగా నడుం దగ్గర ఒక 1.5 ఇంచు లైన్ డ్రా చేసుకొని 2 సైడ్స్ కూడా లైన్ డ్రా చేసుకొని స్టిచ్ అయితే వేసేసేయండి. ఓకేనా. ఎవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న ఆ లైన్ మీద మనం స్టిచ్ అనేది వేసేసేయాలండి. ఓకేనా. 1.5 ఇంచు మార్జిన్తో స్టిచ్ అయితే వేసేసేయాలి కింద. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా చివరన 1/2 ఇంచు వదిలేసి తర్వాత మొత్తం ఇలాగ లోన కూడా ఫుల్గా లైనింగ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసి ఇలాగ చేస్తే ఫైనల్గా లుక్ అనేది ఈ విధంగా వచ్చిందండి. అంటే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.